మనము గమనిస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించి మొన్నటిదాకా ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిని అత్యధిక మెజార్టీ తోటి బీజేపీ గెలుచుకున్నది. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో భాగమైనటువంటి మహబూబ్ నగర్ ను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. రేవంత్ రెడ్డి నేనే ఇన్ఛార్జ్ ఇక్కడ ఖచ్చితంగా గెలిపిస్తా అని చెప్పుకున్న చేవెళ్ల సీటును భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. రేవంత్ రెడ్డి మొన్న ఓడిపోయిన జహీరాబాద్ పార్లమెంట్ లో వస్తున్న ఓడిపోయిన సీటు కామారెడ్డిలో ఓడగొట్టింది భారతీయ జనతా పార్టీ. అంటే ఆయన ఎక్కడ కూడా బీజేపీ మీద కొంచెం కూడా అక్కడ విజయం సాధించలే. కనీసం బీజేపీ దరిదాపులో కూడా ఆయన రాలేకపోయింది. కామారెడ్డిలో అయితే 3వ ప్లేస్కి వచ్చింది. అంటే ఇంకా నువ్వు ఎక్కడ నువ్వు ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు నువ్వు ఒక తుపాకీ రామన్ లాగా మాట్లాడడము లేకపోతే ఏదో జరిగిపోతుంది చాలా గొప్పగా చేస్తున్నా అని చెప్పుకోవడం తప్ప ఆ పక్కనున్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా, ఈయన చేసినాయి. ఇన్ఛార్జ్ గా ఉండి చెవులను ఓడగొట్టినావు, నీ నియోజకవర్గం మహబూబ్ నగర్ పోయింది, నువ్వు నిన్న దాకున్న మల్కాజ్గిరి పోయింది, ఇంకా బీజేపీని రాని అని నేను అడ్డుకుంటా అంటే కొంత ఆశ్చర్యంగా ఉండేటువంటి మాట. మరి ఎందుకు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డికి తెలియదా? బీజేపీ ఎందాక వచ్చిన విషయం రేవంత్ రెడ్డికి తెలియదా? హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి 3-4 సీట్లు ఉన్నాయి. బీజేపీ అతిపెద్ద పార్టీ తర్వాత అంటే బీఆర్ఎస్ ఎంఐఎం కలిస్తే ఈడ వాళ్ళ మేయర్ వచ్చింది. బీజేపీకి ఎక్కువ స్థానాలు ఇక్కడ ఉన్నాయి. అంటే నువ్వు ఏ రకంగా బీజేపీని అడ్డుకున్నావు? ఇప్పుడు పోయిన 8 పార్లమెంటు, నీకు 8 పార్లమెంటే. నీ ప్రభుత్వం ఉండగా నీకు 8 వచ్చినాయి. ప్రభుత్వం లేని బీజేపీ అసలు లేనే లేదు బీజేపీ అనుకుంటే బీజేపీకి 8 వచ్చినాయి. 8 అసెంబ్లీ గెలిచింది. ఆ 8 గెలిచిన అసెంబ్లీలలో నేను ఓడగొట్టి గెలిచింది ఒక సీటు. కాబట్టి ఇదంతా ఎదుగుతున్నటువంటి పార్టీ, బాగా బలమైతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఉన్నప్పుడు ఈయన రేవంత్ రెడ్డి మన రాహుల్ గాంధీ దగ్గర ఒక మెప్పు పొందడం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నం తప్ప వాస్తవం కాదు. ఏమి చేయలేడు.